హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గాయస్, ఈరోజు నేను సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అయిన ఎగ్ ఫ్రై ట్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చాలా చాలా ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో ఈ ఎగ్ ఫ్రై ఎలా కుక్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి. ఫ్లేమ్ అనేది ఇనిషియల్గా హైలో ఉండేలా చూసుకోండి. మీకు కావాలి అనుకుంటే లేటర్ ఆన్ ఫ్లేమ్ లోకి చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. వన్స్ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ కేస్ మీరు ఫ్లేమ్ హై పెట్టేస్తే ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది కాబట్టి ఆనియన్స్ అనేవి పైకి చిమ్మే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. అందుకే నేను ఫర్ అవర్ సేఫ్ సైడ్ నేను ఫ్లేమ్ అనేది లోకి పెట్టుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ 1 కప్ వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. యాక్చువల్గా ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, స్లోగా రోస్ట్ అవుతాయి. ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోతే మనకి 50% ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్లే అనమాట. యాక్చువల్గా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక చిటికెడు సాల్ట్ వేసి ఫ్రై చేస్తే ఫాస్ట్గా ఫ్రై అవుతాయని చెప్పారన్నమాట. అది ఒకసారి ట్రై చేసి చూడండి. గైస్, మీరు ఇక్కడ చూస్తే ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా. వన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత నేను 2 నుంచి 3 రెమ్మల వరకు కరివేపాకు అనేది యాడ్ చేస్తానండి. ఈ కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై అయ్యేలా కలుపుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకుని ఈ పసుపు, ఉప్పు, కారం అనేది మన ఆనియన్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటూ 1 మినిట్ బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. వన్స్ ఈ ఆనియన్స్ అనేవి కారంలో బాగా ఫ్రై అయిన తర్వాత 3 నుండి 4 వరకు ఎగ్స్ అనేవి యాడ్ చేస్తున్నానండి. ఇనిషియల్గా ఎగ్ అనేది బాగా మిక్స్ చేయవద్దు, పైన మిక్స్ చేసుకొని అలా ఉంచేసేయండి. 2 మినిట్స్ ఈ ఎగ్ అనేది హై ఫ్లేమ్లో ఫ్రై అయితే మీకు ఎగ్ అనేది దగ్గర పడి కొంచెం పీసెస్లా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మాకు ఎగ్ పీసెస్ తినటం ఇష్టము, రైస్లో తినటం ఇష్టం అనుకునే వాళ్ళు అకార్డింగ్ టు యువర్ టేస్ట్ 2 more ఎగ్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు కావాలి ఇన్ కేస్ సాల్ట్ తక్కువైంది అనుకుంటే కూడా మీరు లాస్ట్లో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారా, వన్స్ ఎగ్ అనేది దగ్గర పడిన తర్వాత మనకి పీసెస్ లాగా వచ్చిందనమాట. ఇలా పీసెస్ అనేవి తగిలితేనే ఎగ్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది అనమాట. వన్స్ మీరు ఎగ్ అనేది యాడ్ చేసేసిన తర్వాత వితిన్ 5 మినిట్స్లో మీకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. స్లోగా మీరు రోస్ట్ చేసుకోవడం అనమాట. మీరు ఇక్కడ చూస్తే మనకి 40% వరకు ఎగ్ అనేది ఫ్రై అయిపోయింది. ఇంకొక వితిన్ 4 మినిట్స్లో మనకి ఎగ్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. నేను అలా ఫ్లేమ్ అనేది హై నుంచి లోకి అడ్జస్ట్ చేసుకుంటా స్లోగా రోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ నాకు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. నేను లాస్ట్గా సాల్ట్ అనేది చెక్ చేసుకున్నాను. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ సరిపోలేదు అనుకుంటే మీరు ఎక్స్ట్రాగా ఎండింగ్లో మీరు యాడ్ చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. గాయస్, మీరు ఇక్కడ చూసుకుంటే ఎగ్ ఫ్రై అనేది బాగా రోస్ట్ అయింది కదా. నాకు ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా 4 to 5 ఐటమ్స్తో మీ లంచ్ బాక్స్ అనేది మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎస్పెషల్గా ఇలాంటి సింపుల్ డిషెస్ అనేవి బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతాయండి. మీకైతే ఈ సింపుల్ అండ్ క్విక్ ఎగ్ ఫ్రై రెసిపీ చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నేనైతే ప్యారల్గా రైస్ కూడా కుక్ చేసేసుకున్నానండి. నేనైతే లంచ్లోకి ఎగ్ ఫ్రై అయితే యమ్ అంటే తినేసాను అనమాట. గైస్, మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కిందన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.